అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ మంత్రులు జలకిస్తున్నారు. రేవంత్ రెడ్డి ఏమో అంతా నా ఇష్టం, నాకు నచ్చినట్టు చేస్తా, నాకు నచ్చినట్టు ఉంటా, నేను చెప్పినట్టు వినండి, నేను చెప్పినట్టు వినకపోతే మీ పదవులు పోతాయి, నేను హైకమాండ్ కంప్లైంట్ ఇస్తా, నేను హైకమాండ్ తోటి చెప్తా, నేను ఎట్లా చెప్తే మీరు అట్లా వినాల్సిందే అని చెప్పి రేవంత్ అన్న కాంగ్రెస్ పార్టీ మంత్రులను, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేను ఆయన గుప్పేట్లో ఉంచుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎందుకో రెడీ లేరు. రేవంత్ రెడ్డి చెప్పినట్టు మేము వింటాం అని చెప్పడానికి వాళ్ళు రెడీ లేరు. మా ఇష్టం అంటారు మంత్రులు కూడా. మా ఇష్టం, రేవంత్ రెడ్డి చెప్పినట్టు మేము వినం. ఆయన చెప్పినట్టు వింటే మా పదులు పోవడం పక్కన పెట్టుర్రి, రేపటి రోజు మా నియోజకవర్గాలలో మేము గెలుస్తామో ఓడిపోతాం కూడా మాకు తెలుస్తలేదు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల వర్షన్ కూడా అదే. రేవంత్ రెడ్డి చెప్పినట్టు కనుక మేము వింటే రేపటి రోజు మళ్ళా అసలు ఎమ్మెల్యే అవుతామో కామో, రేపటి రోజు మేము ఈ నియోజకవర్గంలో తిరుగుతామో తిరగమో, మా పరిస్థితి అంతా ఆగమాగం ఉన్నదనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులకు సంబంధించినటువంటి ఒక పెద్ద బాధ. ఎందుకు ఇంత బాధపడుతున్నారు? ఇప్పుడు రేవంత్ అనేమో పొద్దుగాల లేస్తే మేము అద్భుతాలు చేస్తున్నాం, తెలంగాణ ప్రజలకు ఎంతో చేస్తున్నాం, అసలు మేము తెలంగాణను మొత్తం అభివృద్ధి చేసి పడేసినాం, కేసీఆర్ కంటే మంచిగా అభివృద్ధి చేస్తున్నాం, ఈ తెలంగాణలో దాదాపు మేము చేసేటన్ని పనులు కేసీఆర్ కూడా చేయలేదని చెప్పి రేవంత్ అన్న పొద్దుగాల లేస్తే డైలాగులు కొడుతున్నాడు. మరి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఎందుకు వింటలేరు? లేదు లేదు మేము వినం, మా వల్ల కాదని ఎందుకు చెప్తున్నారు? హైకమాండ్ కూడా మొన్న ఏదో మీటింగ్ జరిగితే హైకమాండ్ చెప్పిరట, మరి రేవంత్ రెడ్డి చెప్పినట్టు వింటలేరట కదా అంటే, ఆయన చెప్పినట్టు వింటే మేము ఆయనతో ఓడిపోతాం సార్, ఆయన చెప్పినట్టు వింటే మా పదవులు ఓడి పక్కన పెట్టుర్రి, ఆయన చెప్పినట్టు వింటే మా నియోజకవర్గాలలో తిరిగే పరిస్థితి కూడా లేదని చెప్పి మంత్రులు చెప్పిరట. అసలు ఏమైంది అని చెప్పి హైకమాండ్ కనుక్కుంటే ఉన్నదంతా చెప్పిరట. రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎట్లుంది, రేవంత్ రెడ్డి కథ ఏంది, రేవంత్ రెడ్డి తెలంగాణలో ఏం చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి వర్షన్ ఎట్లున్నది, ఆయన పరిపాలన ఎట్లుంది, ఆయన అడ్మినిస్ట్రేషన్ ఏంది, ఆయన కథ ఏంది అనేది మొత్తం మంత్రులు హైకమాండ్కి మొత్తం చెప్పేసిరట. ఇది ఒక చర్చ కదా. రెండోది ఏం తెలుసా? ఎందుకు కాంగ్రెస్ పార్టీ మంత్రులు రేవంత్ రెడ్డి పైన కోప్పడుతురు? ఎందుకు కాంగ్రెస్ పార్టీ మంత్రులు రేవంత్ రెడ్డి చెప్పినట్టు మేము వినము అంటురు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఇప్పుడు రేవంత్ రెడ్డి రేపటి రోజు కొడంగల్లో గెలుస్తాడా ఓడిపోతాడా ఏందనేది అది ఆయన వర్షన్. ఒకవేళ రేవంత్ రెడ్డి మళ్ళీ కొడంగల్లో పోటీ చేస్తే ఓడిపోయింది అనుకో, మళ్ళీ గిదే మల్కాజ్గిరికి వస్తాడు, మల్కాజ్గిరిలో మళ్ళీ ఎంపీ పోటీ చేస్తాడు, మల్కాజ్గిరికి కాకపోతే ఇక్కడ సికింద్రాబాద్ నుండి ఎంపీగా పోటీ చేస్తాడు, అక్కడి నుండి కాకపోతే ఇంకెక్కడి నుండి ఎంపీగా పోటీ చేసి చిన్న మెల్లగా ఎమ్మెల్యేగా ఓడిపోతే ఎంపీగా గెలుస్తాడు. లేకపోతే రేపటి రోజు బీజేపీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి ఏదో ఒక పార్టీలో జరిగి ఆయన ఏదో ఒక నామినేటెడ్ పదవి తీసుకుంటాడు. ఇప్పుడు ఆయనే ముఖ్యమంత్రి కదా, రేపటి రోజు మాజీ ముఖ్యమంత్రి. సో రేవంత్ రెడ్డి కూడా క్యాడర్ ఉంటుంది, రేవంత్ రెడ్డికి ఫాలోయింగ్ ఉంటుంది, ఏ పార్టీలో పోతా అంటే కూడా ఆ పార్టీలో తీసుకుంటారు కదా. ఒకవేళ ఓడిపోతే అంటున్నా, రేవంత్ రెడ్డి రేపటి రోజు 2028 ఎన్నికలలో ఎమ్మెల్యేగా ఓడిపోతే, ఎంపీగా పోటీ చేసినాక రేవంత్ రెడ్డి ఏదో ఒక పార్టీలో జరుగుతాడు, రేవంత్ రెడ్డికి ఏదో ఒక పదవి వస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీల పరిస్థితి ఏంది? మరి వీళ్ళు ఏ పార్టీలోకి పోవాలి? కాంగ్రెస్ పార్టీ మంత్రుల పైన జనం ఘోరమైన కోపంతో ఉన్నారు. మామూలు కోపం కాదు, భయంకరమైనటువంటి కోపం. ఇప్పుడు ఈ కాంగ్రెస్లో ఉన్నటువంటి మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్లో పోతా అంటే వాళ్ళు తీసుకుంటారా? నాకు తెలిసి అయితే కేటీఆర్ అసలు దగ్గరికే రానియకపోవచ్చు, కేసీఆర్ మాత్రం అసలే రానియడు. తర్వాత జూపల్లి కృష్ణారావు, నేను వస్తా బీఆర్ఎస్లో కంటే రానిస్తారా? వాళ్ళు రానియరు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి పోడు, పొన్నం ప్రభాకర్ పోడు, సీతక్క పోదు, కొండా సురేఖ నేను వస్తా బీఆర్ఎస్లో కంటే రానిస్తారా? రానియరు. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ మంత్రులు లాక్ అయిపోయారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా లాక్ అయిపోయారు. ఎందుకు లాక్ అయ్యారు, అసలు కథ ఏందో నేను డెప్త్గా చెప్తా. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు కొండంత ధైర్యం వస్తుంది, బలం వస్తుంది, నేను ఇక గట్టిగా వీడియోలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తాను. రైట్, ఇక టాపిక్లోకి పోతే, ఇగో రేవంత్ అన్న పైన ఎందుకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కోపంతో ఉన్నారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మినిస్టర్లు ఉన్నారు, మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఇప్పుడు ఖమ్మం అనుకుందాం, ఖమ్మంలో 3 మంత్రులు ఉన్నారు, 3. ఇప్పుడు ఖమ్మంకి సంబంధించినటువంటి ఏదైతే వెలుగు మాటలకు సంబంధించిన గ్రామం ఉందో 61 ఎకరాలలో ఉన్నటువంటి ప్రజలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖాళీ చేయించి వాళ్ళు ఇల్లులు కూల్చేసారు, వాళ్ళకి ఏదో డబుల్ బెడ్రూమ్ ఇస్తామంటారు, ఏదేదో చెప్తారు, మొత్తానికైతే వాళ్ళని ఖాళీ చేయించారు. ఈ ఖాళీ చేసినటువంటి సుమారు 3000 మంది జనం ఏమంటారు తెలుసా? ఇంకొకసారి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఓటేయము, ఇంకొకసారి తుమ్మల నాగేశ్వరరావుకు ఓటేయము, ఇంకొకసారి బట్టి విక్రమార్కకు ఓటేయము అని చెప్పి ఓపెన్గా వాళ్ళు చెప్తున్నారు. ఇంకొంతమంది చెప్తున్నారు అసలు మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి జనాలు కూడా ఓటేయకండి వీళ్లకు,
వీళ్ళు మమ్మల్ని మోసం చేసిర్రు, ఓట్ల కోసం వచ్చి మా కాళ్ళు మొక్కి ఇప్పుడు వాడుకొని వదిలేసిర్రు వీళ్ళు అని చెప్పి పబ్లిక్ చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు ఈ ఖమ్మంలో రేవంత్ రెడ్డిది ఏం పోయింది? ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమో ఆ ఇల్లులు ఎందుకు కూల్చేసిరు అంటే నాకు తెలియదు అంటున్నాడు. పొంగులేటి సీనన్న నాకు తెలియదు, నేనే కలెక్టర్కి ఉల్టా ఫోన్ చేసి ఆ ఇల్లులు ఎవరు కూల్చేసిరని నేనే అడిగినా, నాకు ఇప్పటిదాకా ఇన్ఫర్మేషన్ లేదని పొంగులేటి సీనన్న చేతులు దులుపుకున్నాడు. తర్వాత తుమ్మల నాగేశ్వరరావు ఆయన ఏమో ఫేస్బుక్లో పోస్ట్ పెడుతున్నాడు, ఎవరెవరు ఇల్లులు అయితే కూల్చేసిరో వాళ్ళకు బేషరతుగా మీరు డబుల్ బెడ్రూమ్ అలాట్ చేయాలని చెప్పి తుమ్మల చెప్తున్నాడు. అంటే తుమ్మలకు కూడా తెలియదట ఖమ్మంలో ఇల్లులు కూల్చేసిన సంగతి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలకు కూడా తెలియదట. ఇక మూడోది బట్టన్న, అసలు బట్టి విక్రమార్క ఇష్యూ పైన మాట్లాడు కాదు, రెస్పాన్స్ ఇస్తున్నాడు, నాకేదో తెలియదు అన్నట్టు ఉంటున్నాడు. అంటే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ముగ్గురు మంత్రులు డేంజర్ జోన్లో ఉన్నారు. ఆ ముగ్గురు మంత్రులకు ఇబ్బంది అయ్యేటట్టే ఉన్నది. ఇప్పుడు రేవంత్ అన్నది ఏమైంది, ముగ్గురు మంత్రులు మనకు తెలియదు అంటున్నారు. సరే మరి 61 ఎకరాలు కూల్చేసింది ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ అన్నే అనుకుందాం, రేవంత్ అన్న ఆదేశాలతోటే ఈ 61 ఎకరాలు నీలమట్టం చేసిరు అనుకుందాం అక్కడ ఉన్నటువంటి ఆ ఇల్లులను. మరి రేవంత్ అన్న గనక ఈ 61 ఎకరాలలో డిమాలియేషన్ చేపిస్తే రేవంత్ అన్నకు పోయేదేమున్నది? కాంగ్రెస్ పార్టీ మంత్రుల ఇజ్జత్ పోయింది కదా ఇక్కడ. కాంగ్రెస్ పార్టీ మంత్రులు మళ్ళీ గెలిచే పరిస్థితి లేదు కదా. ఇప్పుడు అందరి బాధ అదే, కాంగ్రెస్ పార్టీ మంత్రుల బాధ కూడా అదే. రేవంత్ రెడ్డి ఏమో ఇల్లులు కూల్చేయమని చెప్పి చెప్తున్నాడు, అధికారులు వచ్చేమో ఇల్లులు కూల్చేస్తున్నారు, ఆఖరికి జనమేమో మంత్రులే కూల్చేస్తున్నారు, మంత్రుల హస్తమే ఉన్నది, మంత్రులకు తెలిసే జరుగుతుందని చెప్పి మా మీద ఏడుస్తుర్రు, మమ్మల్ని తిడుతుర్రు, మమ్మల్ని కోప్పడుతుర్రు, మమ్మల్ని రకరకాలుగా విమర్శిస్తున్నారు. మేము ఏం చేయాలి? మంత్రుల బాధ ఇదే. మంత్రులకు తెలియకుండానే మంత్రులు వద్దని చెప్పినా కూడా రేవంత్ రెడ్డి లేదు లేదు అది కూల్చేయాలి, అది డిమాలేషన్ చేపియాలి, అది ఖాళీ కావాలని చెప్పి రేవంత్ రెడ్డి కూడా అట్లా చేపిస్తే మేమేం చేయాలి? మంత్రుల బాధ ఇదే. మంత్రులు వద్దన్నా కూడా రేవంత్ రెడ్డి వింటలేడు అనేది వినబడుతున్న చర్చ. మంత్రులు వద్దన్నా కూడా రేవంత్ రెడ్డి లేదు లేదు ఖచ్చితంగా కూల్చేయాల్సిందే అంటే రేవంత్ రెడ్డి ఏమైంది? ఆయన ముఖ్యమంత్రి కొడంగల్, ఆయన మళ్ళీ కొడంగల్లోనే గెలవాలి, రాష్ట్ర వ్యాప్తంగా కాదు కదా. కొడంగల్ జనం ఓట్లేస్తేనే రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే అవుతాడు. రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోయినా రేవంత్ రెడ్డి అయితే ఎమ్మెల్యే కావాలంటే కొడంగల్ నియోజకవర్గ ప్రజలే కదా ఓట్లేయాల్సింది. కానీ ఖమ్మంలో ఇల్లులు కూల్చేస్తే రేవంత్ రెడ్డికి ఏముంటుంది? రేవంత్ రెడ్డి పోయి పోలీసులకు మీరు ఇల్లులు కూల్చేయమని చెప్తారు, పోలీసులు వచ్చి లైన్లో నిల్చుంటారు, జనాలను కంట్రోల్ చేస్తారు, ఇల్లులు కూల్చేస్తారు. అక్కడ జరిగేది ఏంది? పొంగులేటి శ్రీనివాసరెడ్డి మళ్ళీ గెలవడు, జనాలు ఘోరంగా వ్యతిరేకంగా ఉన్నారు ఖమ్మంలో. తర్వాత బట్టి విక్రమార్క గెలవడు, తుమ్మల నాగేశ్వరరావు గెలవడు. అంటే ఇక్కడ పోయింది ఎవరికి? ముగ్గురికే కదా, ఇబ్బంది అయింది ముగ్గురికే కదా. ఆ జిల్లాకి సంబంధించినటువంటి వాళ్ళు ముగ్గురు ఓట్లేయాల్సింది ఖమ్మం జిల్లాకి సంబంధించినటువంటి ప్రజలు, ఆ ముగ్గురు మంత్రులకు. మరి రేపటి రోజు ఆ ముగ్గురు మంత్రుల పైన ఉన్నటువంటి వ్యతిరేకతోటి వాళ్ళ నియోజకవర్గాలలో వాళ్ళు గెలిచే పరిస్థితి ఉంటుందా? ఒకవేళ ఓడిపోతే పరిస్థితి ఏంది? రేవంత్ రెడ్డి అంటే ఓడిపోయిన అనుకో, ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినా కూడా ఏదో ఒక పార్టీలో జరుగుతాయి, ఆయనకి ఏదో ఒక పదవి వస్తుంది. మరి వీళ్ళ పరిస్థితి ఏంది మంత్రులది? వీళ్ళు ఏ పార్టీలో జరుగుతారు? ఏ పార్టీలో పోతే ఏ పార్టీ రానిస్తుంది? ఏ పార్టీ వీళ్ళకు ఏ పదవి ఇస్తుంది? ఇది క్వశ్చన్ మార్కే కదా. ఇట్లా మంత్రులు మాత్రమే కాదు, ఎమ్మెల్యేల బాధ కూడా ఇదే. ఎమ్మెల్యేలకు తెలియకుండా రేవంత్ రెడ్డి ఆ ఇల్లు కూల్చేయండి, ఈ ఇల్లు కూల్చేయండి, అట్లా చేయండి, ఇట్లా చేయండి. ఇప్పుడు మీరు చూడుర్రి, బండ్లాగూడ దగ్గర మధు పార్క్ రిడ్జ్ అని చెప్పి ఒక అపార్ట్మెంట్ ఉంది, 450కి సంబంధించిన ఏదైతే ఉన్నాయో ఫ్లాట్లు అవన్నీ కూల్చేస్తారు. ఇప్పుడు ఆ ఫ్లాట్లన్నీ కూల్చేసి వాళ్ళకు వేరే కార్డు ఇస్తారట. మరి ఆ ఎమ్మెల్యే పరిస్థితి ఏంది? 450 కుటుంబాలంటే సుమారు 2000 ఓట్లు అనుకో, భార్య భర్తలు వాళ్ళ కుటుంబ సభ్యులు 2000 ఓట్లు. మరి ఆ 2000 ఓట్లు రావు కదా, 2000 3000 ఓట్లు అనుకోరి. ఆ 3000 ఓట్లు ఆ ఎమ్మెల్యేకి పడకపోతే ఎమ్మెల్యే పరిస్థితి ఏంది? 3000 మంది జనం అగెనెస్ట్ అయితే ఎమ్మెల్యే పరిస్థితి ఏంది? అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గెలిచే పరిస్థితి ఉండకపోవచ్చు. ఇప్పుడు రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతోటి ఎక్కడ పడితే అక్కడ మొత్తం ఇల్లులు కూల్చేసిండు. ఎక్కడైతే ఇల్లులు కూల్చేసిరో వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పరిస్థితి ఏంది? రేవంత్ రెడ్డి కూల్చేసిండు అని అన్నారు, మా ఎమ్మెల్యే ఉన్నాడు, మా ఎమ్మెల్యేకి ఏడ పని లేదు, మా ఎమ్మెల్యే కూల్చేసిండు అని అంటారు జనం. అప్పుడు ఎమ్మెల్యేలకు ఇబ్బందే, మంత్రులకు ఇబ్బందే కదా. రేవంత్ అని ఏమున్నది, ఆయన సైలెన్స్ ఉంటాడు, ఆయన ముఖ్యమంత్రి, రేపటి రోజు ఏ పార్టీ పోయినా పదవి వస్తుంది. మరి ఎమ్మెల్యేలు గెలవరు కదా. జనాలందరూ రేపటి రోజు ఎమ్మెల్యే ఎలక్షన్స్ వస్తే వీళ్ళని ఓడగొడదామనే ప్లానింగ్లో ఉన్నారు. వీళ్ళని చిత్తుగా ఓడగొట్టాలనేది పబ్లిక్ వర్షన్. మరి ఏం చేస్తారు? ఇప్పుడు మంత్రుల బాధ, ఎమ్మెల్యేల బాధ కూడా ఇదే. రేవంత్ రెడ్డి చెప్పినట్టు వింటే మా పదవులు పోవుడు పక్కన పెడితే మా ఎమ్మెల్యే కూడా గెలవం. జనాలు రేవంత్ రెడ్డి కూలగొట్టినా ఎమ్మెల్యేలే కూలగొడుతున్నాను అంటుర్రు, రేవంత్ రెడ్డి ఇల్లులు కూల్చేసినా మంత్రులే కూల్చేస్తున్నారని చెప్తుర్రు. కాబట్టి జనంతో పరిశాన్ ఉన్నది. రేపటి రోజు మేము పక్కా ఓడిపోతాం అనేటటువంటి క్లారిటీలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారు. మళ్ళీ మీకు అర్థమయ్యేటట్టు చెప్తా, మీరు బాగినండి. ఇప్పుడు హైడ్రా ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రా ఉంటే ఒక 10 నియోజకవర్గాలు అనుకుందాం. హైదరాబాద్లో 10 నియోజకవర్గాలు అనుకుందాం.
ఈ 10 నియోజకవర్గాలలో హైడ్రా కూల్చివేతలు చేసిరు. ఏది హౌస్ డిమాలియేషన్, ఎఫ్టీఎల్లో ఉంది, బఫర్ జోన్లో ఉందని చెప్పి ఇల్లులు కూల్చేసిరు. రేవంత్ రెడ్డి ఆదేశాలతోటే హైడ్రా ఇల్లులు కూల్చేసిరు అనుకుందాం. అప్పుడు జనాలు రేవంత్ రెడ్డి ఆదేశాలతోటని అనుకోరు. వాళ్ళు ఏమనుకుంటారు, మా నియోజకవర్గ ఎమ్మెల్యే చేయబట్టి, మా నియోజకవర్గ మంత్రులు చేయబట్టి మా ఇల్లులు కూల్చేస్తా ఉన్నారు, మంత్రులు ఎమ్మెల్యేలే వీళ్ళు వెనకాల ఉన్నారు, మంత్రులు ఎమ్మెల్యేలే మా ఇల్లులు కూల్చేస్తున్నారు, రేపటి రోజు వాళ్ళకి ఓటేయొద్దు అని అంటారు తప్ప రేవంత్ రెడ్డికి ఓటేయొద్దు అని అయితే ఈ జనాలు చెప్పరు కదా. రేవంత్ రెడ్డికి ఓటేయొద్దు అంటే కొడంగల్ నియోజకవర్గ ప్రజలు వేస్తారా ఏరా వాళ్ళ ఇష్టం. ఎందుకంటే రేవంత్ రెడ్డి కొడంగల్లో గెలుస్తాడు, ఆయన నియోజకవర్గంలో గెలుస్తాడు. మరి ఇక్కడ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంది? ఏడ పడతాడు రేవంత్ అన్న ఇది ఇష్టానుసారంగా ఏది పడుతుంది కూల్చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల పరిస్థితి ఏంది, ఆ ఎమ్మెల్యేల పైన ఉన్నటువంటి వ్యతిరేకత పరిస్థితి ఏంది? ఆ ఎమ్మెల్యేలు ఓడిపోతారు కదా, రేవంత్ అన్నకి ఏం కాదు. ఇప్పుడు ఎమ్మెల్యేల బాధ కూడా ఇదే, రేవంత్ అన్న అంత ఆగమాగం చేస్తుండు, మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందో తెలియదు. రెండో పాయింట్, కాంగ్రెస్లోకి వెళ్ళి రేపు పోటీ చేస్తే మేము ఓడిపోతామేమో, ఇది ఎమ్మెల్యేల బాధ. రేపటి రోజు కాంగ్రెస్ వెళ్ళి పోటీ చేస్తే మేము గెలవం, ఓడిపోతాం. ఇక రేపటి రోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితి కూడా లేదు. ఎమ్మెల్యేలకు క్లారిటీ వచ్చింది. అందుకే రేవంత్ రెడ్డి చెప్పినట్టు మేము వినం, మా వల్ల కాదు. ఆయన చెప్పినట్టు వినాలంటే మా ఎమ్మెల్యే గెలిచే పరిస్థితి లేదు. ఇది మంత్రుల వర్షన్, ఎమ్మెల్యేల వర్షన్. అందుకే రేవంత్ అని ఏం చెప్పినా కూడా ఎమ్మెల్యేలు మంత్రులు పెద్ద పట్టించుకుంటలేరట, సైలెన్స్ ఉంటారు. వింటాంది సరేది ఓకేది అంటారు అంతే. ఏం చేయాలో మాకు తెలుసు, మీ దండం పెడితే మాకేం చెప్పకుర్రి, మేమేం వినలేము, మా వల్ల కాదు అనేది ఎమ్మెల్యేల మంత్రుల వర్షన్. ఏం చెప్పినా వాళ్ళు వింటలేరు, అసలు వాళ్ళు వినే సిచ్యువేషన్ కూడా లేదు. రేవంత్ అన్నేమో ఈ ఎమ్మెల్యేకు అట్లా చేయి, ఈ మంత్రికి ఇట్లా చేయి అంటే సరే అంటారు, సపరేకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఓడిపోవడానికి వీళ్ళు రెడీ లేరు. ఇప్పుడు ఆల్రెడీ ఖమ్మంలో మీరు రాసి పెట్టుకోరు, ఖమ్మంలో ఎవరు కూలగొట్టమన్నారు, ఎందుకు కూల్చేసిరు అనేది తెలియదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి హస్తం ఉందా, బట్టి విక్రమార్క హస్తం ఉందా, తుమ్మల నాగేశ్వరరావు హస్తం ఉందా సెకండరీ. కానీ ఖమ్మంలో ముగ్గురు మంత్రులు ఓడిపోతారు. ముగ్గురు మంత్రులు, పొంగులేటి ఓడిపోతాడు, బట్టన్న ఓడిపోతాడు, తర్వాత తుమ్మల నాగేశ్వరరావు కూడా ఓడిపోయే అవకాశం ఉంది. కేవలం ఆ ఇల్లులు కూల్చేయబట్టి, ఆ వ్యతిరేకత రాబట్టి, హైడ్రా చేయబట్టి హైదరాబాద్లో ఉన్నటువంటి సగం మంది ఎమ్మెల్యేలు ఓడిపోతారు. అది బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు. ఇక నియోజకవర్గాలలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల పైన తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది. రైతు బంధు ఇవ్వలేదని, ఏది పడుతుంది చెప్తా, ఏది పడుతుంది ఇస్తా అన్నారు, ఏది పడుతుంది చెప్పి ఇప్పటిదాకా ఏం చేయలేదని చెప్పి వాళ్ళపైన వ్యతిరేకత ఉంది. కాబట్టి మ్యాక్సిమం ఎమ్మెల్యేలు ఓడిపోయే పరిస్థితి. అందరు ఎమ్మెల్యేల బాధ రేవంత్ రెడ్డి వల్ల ఇదంతా జరిగింది, రేవంత్ రెడ్డి వల్ల వ్యతిరేకం వచ్చింది, రేవంత్ రెడ్డి చెప్పినట్టు మేము వింటే మా పైన వ్యతిరేకత వస్తుంది, మా పదవులు పోతాయి, మేము గెలవము, మా వల్ల కాదు, రేవంత్ రెడ్డి చెప్పినా మేము వినం. ఇది ఎమ్మెల్యేల వర్షం. ఇట్టే కనబడుతున్నది. చూద్దాం ఏం జరగబోతుంది. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.